నిర్వహించే మెడికల్ క్యాంపులను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని, దాని ద్వారా ఆరోగ్య సమస్యలను తెలుసుకుని సమస్య పెద్దది కాకుండా మొదట్లోనే అరికట్టవచ్చని అన్నారు. మల్కాజ్గిరి ఆనంద్ బాగ్ లో ఈస్ట్ మారేడుపల్లిలోని షెనాయ్ హాస్పిటల్ వారి సహకారంతో త్రిశక్తి సేవా సమితి వారు ఉచిత మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ కలిగి ఉండాలని, ఇలాంటి మెడికల్ క్యాంపులు నిర్వహించినప్పుడు తమకున్న సమస్యలను తెలిపి చికిత్స చేయించుకుంటే రోగాన్ని మొదట్లోనే పసిగట్టి నివారించవచ్చన్నారు. ఈ రోజు నిర్వహించిన హెల్త్ క్యాంపులో డాక్టర్లు ఓపికగా పరిశీలించారన్నారు. ఈ కార్యక్రమంలో షెనాయ్ హాస్పిటల్ డైరెక్టర్ అర్జున్, అంకిత, క్యాంప్ నిర్వాహకులు మత్స్యేంద్ర, త్రిశక్తి సేవా సమితి నిర్వాహకులు పాల్గొన్నారు. సూర్యకుమారి, రవికుమార్, శాస్త్రి, రాంబాబు, మురళీకృష్ణ, సురేష్, శైలజ, జ్యోతి, రామ్ సాయి బాబు, గాయత్రి, మాధవరావు, సుబ్రహ్మణ్యం ఉన్నారు. షెనాయ్ హాస్పిటల్ తరపున ఆనంద్ బాగ్ కమ్యూనిటీ హాల్లో జనరల్ క్యాంప్ చేయడానికి వచ్చాను. సో అడ్వైజ్ ఏంటి అంటే అందరూ కూడా వాళ్ళ షుగర్ లెవెల్స్, వైటల్స్ అన్నీ చెక్ చేసాము. డయాబెటిక్స్ని కూడా డయాగ్నోస్ చేసాము. వాళ్ళకి ప్రాపర్ ట్రీట్మెంట్, డయాగ్నోసిస్ అవన్నీ ఇవ్వడం జరిగింది. సో మా సర్వీసెస్ మేము ఎప్పటికీ ఈ కమ్యూనిటీ హాల్ వాళ్ళకి కంటిన్యూ చేస్తామని చెప్తున్నాం. మాది త్రిశక్తి సేవా సమితి ట్రస్ట్ ఉంది. గత 2.5 ఏళ్ళగా మేము చాలా ప్రోగ్రామ్స్ చేస్తున్నాము. స్కూల్ ఫీజులు అన్నీ అది చేస్తాము. అందులో భాగంగానే ఈరోజు షెనాయ్ నర్సింగ్ హోమ్ మారేడుపల్లి, ఈస్ట్ మారేడుపల్లి వారి సౌజన్యంతో ఇక్కడ ఒక మెగా ఫ్రీ క్యాంప్ పెట్టామండి. ఆనంద్ బాగ్ రెసిడెన్షియల్ అసోసియేషన్ బిల్డింగ్లో మేము పెట్టాము. ఈరోజు చాలా స్పందన కూడా ఉంది. ఈవేళ షుగరు, డయాబెటిక్, ఆర్థోపెడిక్, నెక్స్ట్ ఈఎన్టీ, జనరల్ సర్జన్ వీళ్ళందరూ వచ్చారండి. దగ్గరగా 250-300 వరకు పేషెంట్స్ కూడా వచ్చి చూపించుకున్నారు. ఇదేమి అంటే ముందు ఏదైనా రాకుండా ముందు జాగ్రత్తగా డాక్టర్ గారి సహాయ సూచనలతోటి వాళ్ళు వచ్చి చూపించుకోవడం అయింది. బ్లడ్ టెస్ట్, షుగరు అన్నీ చేశారండి. వాళ్ళందరికీ మా ఆనంద్ బాగ్ రెసిడెన్షియల్ వాళ్ళందరికీ రాంబాబు గారు, శాస్త్రి గారు, మన మురళీకృష్ణ గారు, సురేష్ గారు వీళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలండి. తప్పకుండా ఇలాంటి సేవలు షెనాయ్ నర్సింగ్ హోమ్ వాళ్ళు అప్పుడప్పుడు వచ్చి మా ద్వారా చేస్తూ ఉంటారు. మేము చేయాలని మా కోరిక సార్. థ్యాంక్ యూ. దీనికి సహకరించిన మా సమితి ట్రస్ట్ వాళ్ళందరూ, త్రిశక్తి సేవా సమితి ట్రస్ట్ రవి, శైలజ, సునీత, మరేమో జ్యోతి, రెసిడెన్షియల్ కమ్యూనిటీ హాల్, ఆనందబాగ్ రెసిడెన్షియల్ కమ్యూనిటీ హాల్లో త్రిశక్తి సేవా సమితి వారు, మా యొక్క త్రిశక్తి సేవా సమితి ట్రస్ట్ నుంచి కూడా ఈస్ట్ మారేడుపల్లిలో ఉన్నటువంటి షెనాయ్ నర్సింగ్ హోమ్ సౌజన్యంతో ఇక్కడ మెగా హెల్త్ క్యాంప్ ఫ్రీగా నిర్వహించడం జరిగింది. ఈ యొక్క క్యాంపులో ఏంటంటే ప్రధాన ఉద్దేశం ఏంటంటే మనం ఏదైనా సరే బాగా డిసీజ్ పెరిగిన తర్వాత ట్రీట్మెంట్కి వెళ్ళే కన్నా కూడా ఇలాంటి ఫ్రీ హెల్త్ క్యాంపులు నిర్వహించి ప్రతి ఏరియాలోని కూడా వారికి ముందుగానే మనం గైడ్ చేస్తే వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది ఏంటో మనం కనుక గైడ్ చేస్తే వాళ్ళు మేజర్ వరకు వెళ్లకుండానే వాళ్ళ యొక్క హెల్త్ని ముందుగా కంట్రోల్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ త్రిశక్తిలో మేము ఇప్పటికే చాలా సేవా కార్యక్రమాలు గత 2 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నాము. అదే ఉద్దేశంతో ఇక్కడ ఆనంద్ బాగ్ ఏరియాలో ఈ హెల్త్ క్యాంప్ అనేది నిర్వహించడం జరిగింది. దీనికి మేము ఊహించిన దానికన్నా కూడా చాలా ఎక్కువ మంది చాలా బాగా స్పందించి చాలా మంది వచ్చి ఇక్కడ టెస్టులు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క డాక్టర్స్ కూడా ఈ షెనాయ్ నర్సింగ్ హోమ్ నుంచి వచ్చిన డాక్టర్లు ఎవరైతే ఉన్నారో ప్రతిరోజు పేషెంట్స్ తోటి ఎప్పుడూ ఇంటరాక్టివ్ అవుతూనే ఉంటారు. వారంలో వచ్చే ఒక్కరోజు కూడా సెలవు తీసుకుందామనే ఉద్దేశంతో కాకుండా మేము వాళ్ళని ఆహ్వానించిన వెంటనే షెనాయ్ నర్సింగ్ హోమ్ మేనేజ్మెంట్ వారు కూడా స్పందించి మా దగ్గర నుంచి డాక్టర్స్ వస్తారు, ఇక్కడ హెల్త్ క్యాంప్ నిర్వహించి 3 అవర్స్ మా యొక్క సమితికి కేటాయించి ఇక్కడ ఈ సర్వీస్ చేయడం జరిగింది. మనం ఎవరైనా సరే దీవించేటప్పుడు ఒకటే చెప్తాం, ఎంత కోటీశ్వరుడైనా సరే ఆరోగ్యం లేకపోతే వాడు ఎందుకు పనిచేయడు. మనం ఎవరైనా దీవించినప్పుడు ఆయురారోగ్యాలతో సుఖంగా ఉండాలని ఫస్ట్ చెప్తాం, తర్వాతే అష్టైశ్వర్యాలు చెప్తాం. అంటే ఆరోగ్యం ఉంటేనే మనకి ఏదైనా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఇలాంటి ఫ్రీ హెల్త్ క్యాంప్ అనేది నిర్వహించినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఆ యొక్క సదుపాయాన్ని ఉపయోగించుకొని వారి యొక్క ఆరోగ్యాన్ని పెంచుకోవాలని
మా త్రిశక్తి సేవా సమితి ద్వారా ఇక ముందు కూడా చాలా వరకు కార్యక్రమాలు చేస్తాం. ఇక ముందు కూడా చాలా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. దానికి మీ అందరి సహాయ సహకారాలు ఉండాలి. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి మా మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ గారు, అదేవిధంగా మా బీఆర్ఎస్ ఎక్స్ కార్పొరేటర్ జగదీష్ గౌడ్ గారు, మా యొక్క కమ్యూనిటీ హాల్ మెంబర్స్ అయినటువంటి మురళీకృష్ణ గారు, రాంబాబు గారు, రామకృష్ణ గారు, శాస్త్రి గారు, ఇలాగ అందరూ ఆ సమితి ఫౌండర్ అయినటువంటి శ్రీ సూర్యకుమార్ గారు. ఆవిడ యొక్క ప్రధాన ఉద్దేశం విద్య, వైద్యం. ప్రతి ఒక్కరికి కూడా ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉంటారో వాడు ఆనందంగా ఉంటాడు. ఆనందంగా సేవా సమితి వాళ్ళ ఆధ్వర్యంలో ఆదివారం 22వ తారీఖున షైనాజ్ నర్సింగ్ హోమ్ వాళ్ళ సౌలభ్యంతో ఆధ్వర్యంలో మంచి ఒక హెల్త్ క్యాంప్, మెగా హెల్త్ క్యాంప్ ఓపెన్ టు ఆల్ అందరికీ ఇక్కడ ఆనంద్బాగ్ కమ్యూనిటీ హాల్లో చాలా చక్కగా నిర్వర్తించారు. 1:30 దాటినా ఇంకా అందరికీ చూస్తున్నారు. దేర్ ఆర్ ప్యానల్ ఆఫ్ 3 డాక్టర్స్ హు ఆర్ లుకింగ్ ఆఫ్టర్. వచ్చిన వాళ్ళందరినీ మర్యాదపూర్వకంగా వాళ్ళ పేరు అన్నీ చూసి వాళ్ళకి బీపీ, షుగరు, SpO2 ఇది అండ్ షుగర్, ర్యాండమ్ బ్లడ్ షుగర్ ప్లస్ డాక్టర్స్తో వాళ్ళకి అపాయింట్మెంట్. డాక్టర్స్ కూడా చక్కగా ఎంతో ఓపికతో వాళ్ళకి మీకు ఏంటని ఇబ్బందులు ఉన్నాయా, ఎలా ఉన్నాయి, ఏంటి మీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఏమైనా ఉన్నాయా అన్నీ చక్కగా అడిగి బేస్డ్ ఆన్ ద పారామీటర్స్ వాళ్ళందరికీ చక్కగా మంచి శ్రద్ధగా విని వాళ్ళకి ఏవైనా అవకాశం ఉన్న సజెషన్స్ అన్నీ ఇచ్చి ఎంతో చక్కగా చాలా దిగ్విజయంగా దీన్ని నిర్వర్తించారు. నేను ఎంతో ఆనందించాను. నేను ఏదో ర్యాండమ్గా వచ్చాను ఒకసారి ఇటు నుంచి వస్తూ, కానీ చాలా బాగా చేశారు. అదేదో డ్యూటీ లాగా, ఫార్మాలిటీ లాగా కాకుండా ఎంతో ఇదిగా, ఎంతో చక్కగా, ఎంతో కార్యనిర్వహణతో దీన్ని బాగా నిర్వర్తించారు. నేను ఇక్కడ వచ్చినందుకు నేను నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇలాంటి వీళ్ళు ఇంకా ఇంకా బాగా చేయాలని, చేస్తారని చెప్పి అందరికీ ఇలా చేస్తారని వాళ్ళని అభినందిస్తూ సెలవు తీసుకుంటాను.